దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాక్యము ఈ దినమును మనము ధ్యానించుకుందాము. ఈ వాక్యం వినే వాళ్ళందరికీ నా వందనములు. మరి తిరిగి వాక్యము మనం చూసుకుని పోతుండగా ఒక విషయము మనము బైబిల్లో తెలుసుకుందాం అన్నమాట. సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఎవరున్నారు? జ్ఞానవంతురాలు, మూఢురాలు, ఇద్దరున్నారన్నమాట. జ్ఞానవంతురాలను గురించి, మూఢురాల గురించి మనం చాలా విని ఉంటాం కదా. విన్నాము కూడా. కాబట్టి జ్ఞానవంతురాలు ఏం చేసింది, మూఢురాలు ఏం చేసింది, ఇద్దరి గురించి మరి సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో కూడా మరి ఒక మాట ఉందన్నమాట. మూఢురాలు కదా. మరి ఇక్కడ 12వ అధ్యాయంలో ఏముందంటే, మరి వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని 11వ అధ్యాయము 22వ వచనము. మరి తిరిగి 3వ వచనములో 4వ వచనంలో ఏముందంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అన్నారు. కనుక ఇక్కడ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ యోగ్యతను గురించి మనం చూస్తూ ఉన్నాము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అన్నారు కదా. ఎవరు ఆమె? ఎవరంటే బైబిల్లో మనము ఇంకా ఇద్దరి స్త్రీలను చూస్తున్నాం. ఎవరు వాళ్ళు? వస్తీ, ఎస్తేర్ అన్నమాట. మరి వస్తీ పేరునకు అర్థం ఏముందంటే క్షీణించుట అని. వస్తీ అనగా క్షీణించుట అంటే ఆమె జీవితంలో మరి ఆమెకు మరి ఏముంది? తగ్గింపు లేదు, వినయము లేదు. ఆమెలో ఉన్నటువంటి మరి ఆ యొక్క స్వభావం ఏమిటంటే గర్వం, అహంకారం, అతిశయం గలము. ఎందుకంటే ఆమె సౌందర్యవంతురాలంట. వస్తీ అంటే మంచి సౌందర్యవంతురాలు అని వ్రాయబడింది. కాబట్టి ఈ సౌందర్యము కూర్చి రాజు కూడా ఏం చెప్పాడు? నా భార్య సౌందర్యవంతురాలు కదా, మరి వచ్చిన వారందరికీ నా భార్య యొక్క సౌందర్యాన్ని చూపించాలా అనుకున్నాడు. అనుకొని తన భార్యను మరి రాజు సన్నిధికి రమ్మన్నప్పుడు మరి ఏం చేసింది? ఆమె గర్వించిందన్నమాట. నేను రాను అని చెప్పగలిగింది కదా. అప్పుడు రాజుకి ఎట్లుంటుంది? అంతమందిలో ఎంతమంది ఉన్నారు అక్కడ? రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, మరి ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. ఆయా దేశాల నుంచి చాలామందిని మరి ఆ యొక్క శుశాను కోటలో గొప్ప విందు జరిగించినాడు కనుక ఆ విందుకు అందరినీ రప్పించుకున్నాడు అన్నమాట. విందు ముగిసిన తర్వాత తనకు ఒక ఆలోచన కలిగింది. ఏం ఆలోచన? నా భార్య యొక్క సౌందర్యాన్ని వీరందరికీ చూపించాలి అనుకున్నాడు కదా. కానీ రాజు యొక్క ఆశను ఏం చేసింది? ఆమె నిరాశపరిచింది, కించపరిచింది. అంతమందిలో తనకు అవమానం కలిగించింది. అందుకే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అన్నాడు. బంగారు విలువైనదన్నమాట, బంగారు శ్రేష్టమైనదన్నమాట కదా. కానీ ఆ విలువను ఈ వస్తీ గుర్తించలేకపోయింది. అందుకే ఏమన్నాడు ఇక్కడ? మరి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు అన్నాడు. కాబట్టి ఇక్కడ యోగ్యురాలు అన్నాడు, మరి సిగ్గు తెచ్చేది తమ ఎముకలకు కుళ్ళు అన్నాడు. ఇప్పుడు రాజు విషయంలో ఈమె ఏం చేసింది? అక్కడ అందరి సన్నిధిలో అతనికి కొంచెము అవమానం కలిగించింది. తను ఎంతగానో మరి బాధపడ్డాడు. కాబట్టి అందుకే తన మనసులో కుళ్ళుకున్నాడు అన్నమాట. తనకు అవమానం కలిగించిందన్నమాట కదా. కాబట్టి అందుకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయంలో కూడా మనము యోగ్యురాళ్ళంగా ఉన్నామా, లేక ఆయనకు సిగ్గు తెచ్చేవారముగా ఉన్నామా? ఏ విషయంలో ఎట్లున్నాము? మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట. మనము జ్ఞానము కలిగి ఉన్నామా, మరి మూఢురాళ్ళ వలె ఉన్నాము, జ్ఞానహీనుల వలె ఉన్నాము? ఎట్లున్నాం మనము? దేవుని సన్నిధిలో జ్ఞానము కలిగిన వారమై ప్రభువును మనము గణపరిచే వారముగా ఉండాలి. ప్రభు కూడా మరి
ఈ యొక్క అహశ్వరాజు తన భార్య సౌందర్యాన్ని చూపించాలని ఎంతో ఆశపడ్డాడు. ప్రభు కూడా మన విషయములో, రక్షింపబడినటువంటి విశ్వాసుల విషయములో, స్త్రీల విషయములో ఏం చేస్తున్నాడు? నన్ను కూర్చి నా బిడ్డలు అనేకులకు నన్ను చూపిస్తారు, నాకు సాక్షులుగా ఉంటారు అని ఆయన ఎంతో ఆశపడతాడు. అందుకే ఆ మహారక్షణ మనకు అనుగ్రహించింది కదా. ఏ రక్షణ? గొప్ప రక్షణ. అందుకే మరి ఒక భక్తుడు ఒక పాట పాడాడు. ఏం పాడాడు? పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. ఏం కలిగిందమ్మా మనకు? దేవుని కృప చేతనే మనకు ఆ రక్షణ భాగ్యము కలిగిందండి. అందుకే మీకు కలిగిన మీ ఆ రక్షణను, మీకు కలిగిన మీ రక్షణను ఏంటో ఎట్లా కాపాడుకోమన్నాడు? భయముతో, వణుకుతో కాపాడుకునుడి అన్నాడు. కాబట్టి మనం భయము కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధిలో భయము కలిగి మనకు కలిగినటువంటి రక్షణను కాపాడుకుంటూ లోకములో ఆయన వచ్చేంత వరకు ఆయనకు నమ్మకంగా ఉంటూ ఆయనను ఘనపరిచే వారంగా, ఆయనను స్తుతించే వారంగా, ఆయనను ఆరాధించే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క మన పట్ల ఉన్నటువంటి అభిప్రాయం. ఆయన సంకల్పం చేతనే మనము ఈ లోకములో మనము దేవునికి బిడలముగాను, కుమారులు కుమార్తెలుగాను ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి మనము ఆయనకు ఇష్టలముగా ఈ లోకములో ఉన్నంత కాలము జీవించినప్పుడు దేవుడు మన పట్ల దేవుడు సహాయం చేస్తాడు. మనం నమ్మకం కలిగి ఉంటే ప్రభు వచ్చినప్పుడు మన నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనల్ని ఆయనతో కూడా తీసుకుంటాడు. ఎక్కడికి? మధ్యాకాశం. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకుని దేవునికి యోగ్యమైన రీతిగా ఉన్న స్త్రీలంగా ఉన్నామా, లేక అయోగ్యురాళ్ళంగా ఉన్నామా, జ్ఞానవంతులముగా ఉన్నామా, లేక అజ్ఞానుల వలె ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో మన విశ్వాసంలో ముందు కొనసాగాలని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడవైన మా దేవ, పరమరక్షకుడానికి స్తోత్రాలుగా ఇంతవరకు చెప్పబడిన మీ వాక్య భాగాన్ని మరి తండ్రి వినగలిగిన వారిని ఆశీర్వదించండి. కాబట్టి నీ వాక్యంలో మరినైనా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో మరి తండ్రి జ్ఞానంతో, భయంతో, భక్తితో, మీ అందులో విశ్వాసంతో మీరు మాకు ఇచ్చిన రక్షణ విషయంలో మరి ఆయన ప్రతి విషయములో మరి జాగ్రత్త కలిగి విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతాం. కృప చూపమని మాతో ఉంటుంది. మా ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి. ఆమేన్.